గందరగోళ పరిస్థితుల మధ్య జీవించడం వల్ల పెరుగుతున్న ఒత్తిడి ఇర్మియాకు విషయాలను మరింత స్పష్టం చేసింది. మానవ హృదయం ఎంత దుష్టత్వంగా మారగలదో అతను రోజు తన కళ్ళారా చూస్తున్నాడు. ఒకప్పుడు అద్వితీయ సత్యదేవుణ్ణి ప్రేమించిన అతని ప్రజలు ఇప్పుడు విగ్రహాలను ఆరాధిస్తున్నారు. ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు అలాగే దక్షిణ రాజ్యమైన యూదాలోని ఎక్కువ భాగం విదేశీయుల వశమైపోయింది. ఇప్పుడు ఇశ్రాయేలు యూదా రాజ్యాలకు మిగిలి ఉన్నది ఒకప్పుడు గొప్ప నగరంగా వెలుగొందిన యెరూషలేము మాత్రమే. యవన వయసులో దేవునిచే పిలువబడిన ఇర్మియా పశ్చాత్తాపపడమని లేదా ఉత్తర రాజ్యానికి పట్టిన గతే పడుతుందని దాదాపు 40 సంవత్సరాలు యెరూషలేము ప్రజలను హెచ్చరించాడు. దేవుడు వారిని తిరిగి ఆశీర్వదించేలా పశ్చాత్తాపపడమని ఇర్మియా ప్రజలను బ్రతిమలాడాడు. కానీ వారతని మాటలను విస్మరించారు. అలాగే దేవుని కూడా తిరస్కరించారు. దావీదు సింహాసనాన్ని అధిష్ఠించిన 5 వేరువేరు రాజులను ఇర్మియా చూశాడు. ఇశ్రాయేలుకు ఇప్పుడు అత్యవసరంగా బలమైన నాయకుల అవసరం ఉంది. కానీ అలాంటి నాయకులు లభించకపోవడంతో ఇర్మియా కన్నీరు మున్నీరయ్యాడు. పిల్లలు వధించబడటం, కరువు వ్యాపించడం, బానిసత్వపు సంకెళ్ళు బిగించడం, తన సందేశాలు చించివేయబడటం మరియు దేవుని వాక్యం మంటల్లో వేయబడడం లాంటి సంఘటనలను చూసి అతను ఎంతగానో విలపించాడు. తన ప్రజల పతనాన్ని చూసి హృదయం ముక్కలైన ప్రేమగల దేవునికి ఇర్మియా ప్రాతినిధ్యం వహించాడు. తన ప్రజల జీవితాల్లో ఒక నూతన కార్యం చేయాలని దేవుడు ప్రయత్నిస్తున్నప్పుడు ఇర్మియా మాత్రమే విశ్వాస విధేయతలతో ఒంటరిగా దేవుని పక్షాన నిలబడ్డాడు. యెరూషలేము బబులోను చేతిలో పడిపోయినప్పుడు కూడా ఇంకా దేవుని సందేశాన్ని ప్రకటిస్తూ ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నిస్సందేహంగా ఇర్మియానే. బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనే సిరీస్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మా ఈ ప్రయత్నానికి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. మరొక కొత్త బైబిల్ ఇన్ఫ్లుయెన్సర్తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్, గాడ్ బ్లెస్ యూ.